హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో గుల్ల మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను. మనకు ఈ గుల్ల మైసూర్ పాక్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెద్దగా పట్టవు. కానీ మనం ఈ మైసూర్ పాక్ చేసేటప్పుడు మాత్రం లాస్ట్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మైసూర్ పాక్ మెత్తగా రావడం లేదా పొడిగా రావడం జరుగుతుంది. కాబట్టి మైసూర్ పాక్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ని అయితే పాటిస్తూ చేయండి. చాలా పర్ఫెక్ట్గా అయితే మీరు మైసూర్ పాక్ని చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ గుల్ల మైసూర్ పాక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ముందుగా మైసూర్ పాక్కి వెంటనే గిన్నెలోకి తీసుకోవడానికి నేను ఇక్కడ ఒక చిన్న గిన్నెనైతే తీసుకొని దాంట్లో నెయ్యినైతే అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే మీరు చేసేసుకోవచ్చు. లేదంటే ఒక కేక్ టిన్ కూడా పెట్టేసుకోండి. తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందులో మనం ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వలన మనకి పిండి అనేది తేలిక పడుతుంది. ఇలా లాస్ట్లో చివరన ఉన్నదాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఒక బాండీ తీసుకొని దాంట్లో అంటే ఒక కడాయి అనేది తీసుకోవాలి. అది మనకి మందంగా ఉన్న కడాయి మాత్రమే తీసుకోండి. పలుచగా ఉన్న కడాయి తీసుకోవద్దు. మనం కడాయి తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు మనము అయితే చక్కెరనైతే తీసుకోవాలి. తర్వాత మనము నూనె కూడా మనము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దానితోనే అంటే అదే కప్పు కొలతలో 1 కప్పు ముప్పావు వంతు వరకు అంటే 1 కప్పు, అలాగే ఇంకో కప్పులో పావు వంతు తీసేసి 1 కప్పు 1 ముప్పావు వంతు వరకు అయితే మనమైతే ఆయిల్ని తీసేసుకోవాలి. ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం అంటే శనగపిండి అయితే ఉంది కదండి. ఈ శనగపిండిని ఒక బౌల్ తీసేసుకొని అంటే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకొని దాంట్లో మనము ముందుగా ఒక పావు కప్పు వరకు ఆయిల్ పక్కన ఉంచుకున్నాం కదా. ఆ పావు కప్పు ఆయిల్ని అయితే వేసేసుకొని ఇలా బజ్జీల పిండి మిశ్రమం లాగా అయితే కలిపేసుకోవాలి. మనం దీంట్లో ఆయిల్ వేసి కలుపుకున్నాము, వాటర్ వేసి కలపలేదు. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఆయిల్ వేరే బౌల్లో పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని హీట్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఆయిల్ని అయితే వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది తొందరగా చేసేసుకోవాలి. ఏ కొంచెం ఆలస్యమైనా సరే మనకి మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా అయితే రాదు. ఇలా ఆయిల్ అనేది ఒక స్టవ్ మీద వేడి చేస్తూనే ఉండాలి. తర్వాత ఇంకో స్టవ్ మీద మనము 2 కప్పుల కొలతతో అయితే మనము షుగర్ని అయితే కొలుచుకున్నాం కదా, ఆ కడాయి పెట్టేసి దాంట్లో ఒక అరకప్పు వరకు అయితే వాటర్ని వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. తర్వాత చక్కెర మొత్తం కలిసిపోయిన తర్వాత మనం దీంట్లో అయితే మనము మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. ఇది మనకు తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. చాలా లైట్గా పాకం వస్తే మాత్రం సరిపోతుంది. ఇదంతా వేసేసి మనము తొందరగా అయితే కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మనము ఇక్కడ ఈ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి. మనకి ఇక్కడ పిండి అనేది పచ్చి వాసన పోయి మంచిగా ఉడికేంత వరకు అయితే కలిపేసుకోవాలి. నాకు ఇక్కడ పిండి ఉడకడానికైతే తక్కువలో తక్కువ 4 మినిట్స్ అయితే పట్టింది. నేను ఇక్కడ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోలేదు, లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నాను. నాకు ఇక్కడ 4 మినిట్స్ అయితే పట్టింది. చూడండి పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. చూడండి చాలా బాగుంటుంది. ఈ గుల్ల మైసూర్ పాక్ని ఇక్కడ ఈజీగా చేసుకోవాలి, అలాగే నిదానంగా చేసుకోవాలి.
ఇలా పిండి అనేది ఉడికిన తర్వాత మనం ఇంకో స్టవ్ పైన ఆయిల్ అయితే వేడి చేస్తున్నాం కదా, మనము ఒక్కో గరిట ఆయిల్ని అయితే తీసుకుంటూ, ఇప్పుడు నేను వేసాను కదా అలా ఆయిల్ అనేది వేసుకుంటూ ఒక్కో గరిట అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక గరిట వేసుకున్న తర్వాత పిండి అనేది పొంగుతూ ఉంటుంది. చూడండి, మనకి ఇలా ఒక్క గరిట ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి అనేది ఎంత బాగా పొంగుతుందో మనకి ఇక్కడే అంది. మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్ కలర్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి, మనకి పిండి అనేది ఎంత బాగా పొంగుతుందో. కాస్త పొంగు అనేది తగ్గిన తర్వాత మళ్ళీ గరిటెడు నూనెనైతే వేసేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో అయితే రిపీట్ చేసేసుకోవాలి. మనకి పిండి అనేది ప్యాన్ నుండి పూర్తిగా సెపరేట్ అయ్యేంత వరకైతే ఇలా కలిపేసుకోవాలి. నాకు ఇక్కడ ఒక కప్పు పిండికైతే నేను తీసుకున్న కొలతతో, అంటే నేను తీసుకున్న కొలత నూనె అయితే సరిపోయింది. చూడండి, మనకి అనేది ప్యాన్ నుండి వేరవుతుంది. ఇక్కడ లాస్ట్లో చివరన వెంటనే నూనెని వేసేసుకొని కలపకుండా మనము ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న గిన్నెలో అయితే వేసేసుకోవాలి. తర్వాత కొంచెంగా ఇట్లా మొత్తం లోపలికి అద్దకుండా పైన ఇలా ఒక షేప్ వచ్చేంత వరకైతే వీడియోలో చూపెట్టే విధంగా అయితే అద్దేసుకోవాలి. మనకి ఈ ప్రాసెస్ అనేది చాలా తొందరగా చేసుకోవాలండి. మనము ఆయిల్ వేసిన వెంటనే మనం దీంట్లో అయితే వేసేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ మైసూర్ పాక్ అనేది వస్తుంది. చూడండి, ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై అయితే చేయండి. ఇలా వచ్చేసిన తర్వాత మనం కాస్త ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం వెంటనే ఒక నైఫ్తో అయితే మనం ఇక్కడ మైసూర్ పాక్ షేప్ మనకి ఏ సైజులో కావాలి, ఎలా కావాలి అనేది చూసుకొని మనం ఇక్కడ ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. మనం దీన్ని కాస్త లేట్గా పెట్టేసుకున్నామనుకో మనకి ఇక్కడ కట్ అయితే కాదు. ఎందుకు అంటే మనకి ఇది గట్టి పడిపోతుంది కాబట్టి. అందుకని ఒక్క 2-3 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఘాట్లు అనేవి పెట్టేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ వరకైతే మనం దీన్ని లీవ్ చేసేయాలి, అంటే పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. మనకు మైసూర్ పాక్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. కరెక్ట్గా మనకు స్వీట్ షాపుల్లో ఎలా అయితే మనకి మైసూర్ పాక్ అనేది ఉంటుందో అలానే ఉంటుంది. మనకి లోపల గుల్లగుల్లగా ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. చూడండి, చూస్తుంటేనే సూపర్ కలర్తో ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.